హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. డ్రాగన్ మూవీ అని చెప్పి టైటిల్ అయితే డ్రాగన్ అని చెప్పి ఇంకా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయనప్పటికీ కూడా ఈ మూవీకి డ్రాగన్ టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి వాళ్ళు అఫీషియల్గా ఎలాంటి టైటిల్ ఏ టైటిల్ పెడతారో అని చెప్పి. సో అసలు అఫీషియల్గా వాళ్ళు పోస్టర్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈవెంట్లో కానివ్వండి, కామన్గా బయట ఉన్న ఫొటోస్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఇలా చూసుకుంటే ఆయన లుక్స్ ఆల్మోస్ట్ ఒక కొలికైతే రావడం జరిగింది లుక్ కూడా. సో ఆ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వేరే రేంజ్లో కనిపిస్తున్నారు. సో ఈ రేంజ్ లుక్ అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా పెట్టలేదు. సో మరో కొత్త డిఫరెంట్ లుక్తో అయితే మన ముందుకు రాబోతున్నారు. సో ఈ లుక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. సో ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని చెప్పి బర్త్డే సందర్భంగా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే టైంలో వార్ 2 చిత్రం అయితే కొద్దిగా బ్రేక్ వేయడంతో అప్పుడు ఆగిపోయింది. అప్పటి నుంచి దసరాకు వస్తుందని చెప్పి అన్నారు, అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు దీపావళికి అంటున్నారు, ఇప్పుడు దీపావళి కూడా వస్తుందో రాదో కూడా క్లారిటీ లేదు. సో చూడాలిగా. జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఈ సినిమాలో రా అండ్ రస్టిక్ లుక్లో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా ఇప్పుడు ఉన్న హైప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే ఈ సినిమా ప్రీలీజ్ బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం బయ్యర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగబడి వస్తున్నారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ సీడెడ్ వచ్చి 35 కోట్లకు డీల్ వస్తుందని చెప్పి అఫీషియల్గా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇంకా ఈ మూవీ రిలీజ్ టైంకి ఇంకా ఏ రేంజ్లో జరుగుతుందో రిలీజ్ బిజినెస్ అని ఒక అంచనాగా అయితే రాలేకపోతున్నారు. ఆ రేంజ్లో ఈ సినిమాపై హైప్ అయితే నెలకొంది. సో చూడాలి. ఆల్రెడీ దేవరాటుతో కూడా ఒక డీసెంట్ హిట్ని అండ్ అలాగే వాటుతో కూడా ఒక డీసెంట్ హిట్ని అందుకున్న మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈసారి ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీతో మరో బెంచ్ మార్క్ ఫిలింని అయితే చేస్తున్నారు. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు. సో చూడాలి. మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ కోసం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక హీరోని పట్టుకున్నారంటే ఆయన ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తన ప్రీవియస్ మూవీ అయిన కేజీఎఫ్ 2, సలార్, ఈ 3 మూవీస్ చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారో హీరోల్ని, ఆయన క్యారెక్టరైజేషన్ని. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తనకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంకా ఏ రేంజ్లో చూపిస్తారో అని చెప్పి అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో చూడాలి. సో ఇది గైస్. సో మొత్తానికి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ అండ్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుందని చెప్పి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మేబీ అది దీపావళికి కూడా కావచ్చు. సో చూడాలి. మరికొన్ని రోజుల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి గైస్. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి మీరు కూడా చూసేయండి. సో ఈ లుక్ పై మీ అభిప్రాయం ఏంటిదో కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.